హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి అన్నీ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే కథలు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అది ఇంకొంతమందికి రికమెండ్ చేయటానికి సపోర్ట్గా ఉంటుంది. సరేనండి, ఇక కథలోనికి వెళ్దాము. ఈ కథ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన ప్రేమ నక్షత్రం 5వ భాగం నా మాటల్లో. ఓ సాయంత్రం రామకృష్ణ అతనితో పాటు కాటేజీకి వచ్చాడు. ఎదురుగా ఉన్న ఇంట్లో శైలజ ఉండటం చూసి ఫణిని అభినందించాడు. కంగ్రాచులేషన్స్ బ్రదర్, అప్సరస లాంటి ఆడదాన్ని ఇంటికెదురుగా కట్టేసుకున్నావు. అనుక్షణం నీకు నేత్రపర్వం అనుకో. అబ్బా, ఆ కళ్ళు, ఆ చెంపలు, ఆ మెడ. ఆ ఫణి చేతిలో గ్లాస్ కింద పడి బద్దలైంది. వాస్తవానికి కసిగా నేలకేసుకొట్టాడు. ఏం బ్రదర్? చెయ్యి జారి కింద పడింది. ఏం బ్రదర్, ఎప్పుడైనా నీ వంక చూస్తూ ఉంటుందా? నేను ఆ అమ్మాయి గురించి పట్టించుకోను. ఎందుకని? ఆమె నీకు నచ్చలేదా? లేక పరాయి ఆడవాళ్ల జోలికి పోవటం నీకు ఇష్టం లేదా? రెండూను. ఎదురుగా ఉన్న ఇంట్లో శైలజ అటూ ఇటూ మెసలటం కనిపిస్తోంది. ఆమె అలా కదులుతూ ఉంటే నా గుండెల్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఈసారి అల్మారాలో ఉన్న ప్లేటు కిందపడి బద్దలైంది. వాట్ బ్రదర్, అంచులో ఉన్నట్లుంది, కింద పడింది. పోతే పోయిందిలే వెధవ ప్లేటు. ఎదురుగుండా బాదం హల్వా పెట్టుకుని ప్లేటు గురించి ఆలోచించడం అవివేకం బ్రదర్. చూడు చూడు, చేతిలో చీర పట్టుకున్నది, డ్రెస్ చేంజ్ చేసుకుంటుందేమో. స్టెయిన్లెస్ స్టీల్ కంచం కింద పడి ధన్మని చప్పుడు చేసింది. రామకృష్ణ ఆ విషయం గమనించకుండా, అయ్యో తలుపులు మూతబడ్డాయి బ్రదర్ అన్నాడు విచారంగా. ఒక ఆదివారం సాయంత్రం రామకృష్ణ వచ్చి బలవంతం చేస్తే ప్లానిటోరియం చూడటానికి వెళ్ళాడు. విజయవాడలో ఇంత అపురూపమైన నక్షత్రశాల ఉందని చాలామందికి తెలియదు. తెలిసినా దాని విలువ ఎవ్వరూ గ్రహించటం లేదు. మొత్తం దేశంలోనే 4-5 కంటే ఎక్కువ లేవు. దక్షిణ భారతంలో ఉన్నది ఇది ఒక్కటే. సాయంత్రం 6:30కు ప్రదర్శన మొదలైంది. బాగా చీకటి, కళ్ళు కనపడటం లేదు. ఆ చీకట్లోనే ఆలస్యంగా వచ్చిన ఎవరో ఇద్దరు ఫణి పక్కనున్న కుర్చీల్లో కూర్చున్నారు. తర్వాత సాయం సంధ్య సాగినట్లు పలచని కాంతి వ్యాపించింది. అచ్చం సాయంత్రంలాగే ఉంది. ఫణి పక్కకు తిరిగి చూసి ఉలిక్కిపడ్డాడు. శైలజ పక్కనే కమలామణి కావచ్చు. శైలజ కూడా అతన్ని గమనించింది. తర్వాత వాతావరణమంతా చీకటి ఆవరించింది. ఆకాశంలో నక్షత్రాలు ఉదయించాయి. వ్యాఖ్యాత చెబుతున్నాడు, రాత్రివేళ మీరు డాబా మీద పడుకొని ఆకాశంలోకి చూస్తే కంటికి కనిపించేవి, లెక్కించగలిగేవి 5,000 నక్షత్రాలు. కానీ నిజానికి ఇవి 10,000 కోట్ల వరకు ఉంటాయి. ఇదంతా కలిసి సోలార్ ఫ్యామిలీ, గెలాక్సీ అంటారు. ఈ విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు 10,000 కోట్ల వరకు ఉంటాయి. ఇవన్నీ కలిసి యూనివర్స్ అవుతుంది. ఎన్నో విచిత్రమైన విషయాలు చెప్తున్నాడు. నక్షత్రాలన్నీ మండే గోళాలు. అన్నింటికన్నా దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. భూమి సూర్యుడి చుట్టూ గంటకి 60 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఉత్తరాన కాంతివంతంగా వెలిగే ఆ నక్షత్రం ధృవతార. ఆ నక్షత్రం ఎప్పుడూ దిక్కుమారదు, ఉత్తరానే ఉంటుంది. ధ్రువుడి చుట్టూ సప్తఋషి మండలం పరిభ్రమిస్తూ ఉంటుంది. క్రతుః, ఉల్హ, పౌలస్య, అత్రి, అంగీరస, వశిష్ఠ, మరీచ, వీటిని సప్తఋషులంటారు. వీటిలో వశిష్ఠుడి దగ్గర మిణుకు మిణుకుమనే నక్షత్రం అరుంధతి. వ్యాఖ్యాత జోక్ చేశాడు. పెళ్ళైన నాటి రాత్రి నూతన దంపతులు ఈ అరుంధతి నక్షత్రాన్ని చూడాలంట. ఈ సంప్రదాయం ఎందుకు పెట్టారంటే దృష్టి దోషం ఉన్న వారికి ఈ మిణుకు మిణుకుమనే నక్షత్రం కనిపించదు. అందుకని వధూవరులకు దృష్టి సరిగ్గా ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఇది ఒక పరీక్ష అంట. మీలో ఎవరైనా పెళ్ళైన వారు ఉంటే పెళ్ళప్పుడు సరిగ్గా చూడకపోయి ఉంటే ఇప్పుడు చూడండి అరుంధతి నక్షత్రం. ఫణి తన్మయంగా చూస్తున్నాడు. అలా చూస్తూ చూస్తూ ఊహాలోకాల్లోకి వెళ్ళిపోయాడు. తను శైలు నక్షత్ర మండలంలో విహరిస్తున్నారు. తను మనిషి, నక్షత్రంలో శైలు. అరుంధతి నక్షత్రంలో కూర్చొని ఉంది శైలు. అరుంధతి వశిష్ఠుడిని విడిచిపెట్టకుండా అంటి పెట్టుకొని అన్ని వేల నక్షత్రాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటే అందులో ఆసీనురాలై ఉన్న శైలు కూడా ఒక నక్షత్రంలా మెరిసిపోతూ తనని వెంబడిస్తుంది. అలా ఎంత దూరం, ఎన్ని యుగాలు. కానీ కాలం తెలియటం లేదు.
యుగాలు పుడుతున్నాయి, పోతున్నాయి. తామిద్దరూ అంతమనేది లేకుండా అలా కదులుతూనే ఉన్నారు. అత్యంత సమీపంలో ఉంటుంది, కానీ పూర్తిగా కలిసిపోదు. శైలు, శైలు, శైలు. రామకృష్ణ భుజం తట్టి లేపుతుంటే మెలకు వచ్చింది. ఏమిటి బ్రదర్, అంత దీర్ఘాలోచనలో ఉండిపోయావు? లే, పైకి గాంధీహిల్ కూడా వెళ్ళొద్దాం. ఫణి తెలివి తెచ్చుకొని చూశాడు. శైలజ పక్కన లేదు. తలుపు వైపు చూశాడు. ఆమె కమలామణితో బయటికి వెళ్ళిపోతుంది. ఫణి లేచి నిలబడ్డాడు. ఇద్దరూ బయటకొచ్చారు. శైలు కనిపించలేదు. ఏమిటి బ్రదర్, పక్కనే ఉన్న అందాల రాశిని అలక్ష్యం చేసి ఎటో చూస్తూ ఉండిపోయావు? పోనీ నీకంత ఇంట్రెస్ట్ లేకపోతే నువ్విటు జరిగి నన్ను అటువైపు కూర్చోబెట్టకూడదు. ఫణి ఏం మాట్లాడలేదు. రా, పైకి వెళ్దాం. దేనికి? వాళ్ళు కూడా పైకి వస్తారు కాబట్టి. వాళ్ళు కూడా వస్తారని నీకెలా తెలుసు? రామకృష్ణ నవ్వాడు. నీతో ఇందాక గాంధీహిల్కి వెళ్దామని అన్నాను కదా. ఆ మాట అంటున్నప్పుడు శైలజ నా వంక చూసింది. నా అంచనా తప్పు కాకపోతే వచ్చి తీరాలి. సరే పద అంటూ ఫణి అతనితో పాటు పైకి బయలుదేరాడు. ఆదివారం కాబట్టి గాంధీ పర్వతం జనసమర్థంగానే ఉంది. ఎంతోమంది స్త్రీలు, పురుషులు జంటలుగా నడిచి వెళ్తున్నారు. అక్కడక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ అజమాయిషి ఉండవలసినంత సమర్థవంతంగా, కార్యదక్షతతో వ్యవహరిస్తున్నట్లు కనపడలేదు. ఇంత మంచి ప్రదేశాన్ని ఇంకా అందంగా, గొప్పగా రూపొందించుకోవాలి. దూరంగా శైలజ, కమలామణి కనిపించారు. అదుగో, నే చెప్పలా, ఆమె నా మాట నిర్లక్ష్యం చెయ్యదు అన్నాడు రామకృష్ణ బడాయిగా. ఫణి మాట్లాడలేదు. మనం వాళ్ళ దగ్గరికి వెళదాం. మన కంపెనీ రూల్స్ తెలుసుగా నీకు. ఇందులో రూల్స్కి వ్యతిరేకత ఏముంది? సాయంత్రం 6 బయటకు వచ్చాం, అనుకోకుండా కలుసుకున్నాం. నేను పక్కన ఉన్నంతసేపు నీకేం భయం లేదు బ్రదర్, పద. ఫణి చెయ్యి పట్టుకొని ముందుకు లాక్కొని పోయాడు. హలో, మీరిద్దరే వచ్చారా అని పలకరించాడు రామకృష్ణ శైలజ వంక చూస్తూ. శైలజ జవాబు చెప్పలేదు. కమలామణి తల ఊపింది. రండి, ఇక్కడే ఉండిపోయారేం? గాంధీ స్తూపం దాకా వెళ్దాం. అయ్య బాబోయ్, అన్ని మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుందండి. ఎన్నున్నాయండి? మహా, నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను. కనకదుర్గ గుడిమెట్లు, సత్యనారాయణ స్వామి గుడిమెట్లు కొన్ని 100 సార్లు ఎక్కుంటాను. ఆ మధ్య తిరుచినాపల్లి వెళ్ళినప్పుడు రాక్ క్యాన్సిల్ అనుంది. స్నేహితులతో పందెం వేసి అన్ని 100 మెట్లు ఒక్క ఊపున ఎలా ఎక్కానో తెలుసా అన్నాడు రామకృష్ణ గర్వంగా. అయితే మీరు మెట్ల స్పెషలిస్ట్ అన్నమాట అంది కమలామణి నవ్వుతూ. మన స్పెషాలిటీలో అది ఒకటి, ఇంకా చాలా ఉన్నాయిలేండి. అంతా కలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నారు. అన్నట్లు శైలజ గారు, ఆనాడు మీరు చేసిన మైసూర్ పాక్ బాగుందండి. అసలు మైసూర్ పాకు అంత రుచి ఉన్నదని ఆ రోజు తెలిసింది నాకు. శైలజ ఏమీ జవాబు చెప్పలేదు. గాంధీహిల్ పైన లైట్లు ఏమీ లేవు. అందువల్ల చీకటిగా ఉంది. ఒకరి ముఖాలొకరికి స్పష్టంగా కనపడటం లేదు. కాసేపు చీకట్లో అటూ ఇటూ కదులుతూ కాలక్షేపం చేశారు. ఎక్కువగా రామకృష్ణ మాట్లాడుతున్నాడు. ఫణి, శైలజ మౌనంగా ఉండిపోయారు. వాచ్మెన్ వచ్చి కరెంటు లేదు కాబట్టి త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని అందరినీ హెచ్చరిక చేసే వరకు అలా ఉండిపోయారు. ఆ రాత్రి ఫణికి ఎంతకీ నిద్ర పట్టడం లేదు. ప్లాస్టిక్ ఫోన్లో మాట్లాడుదామంటే చూడమని ఇంట్లో లైటు ఎంతకీ ఆరటం లేదు. పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడు. మధ్య మధ్య లేచి తలుపు ఓరగా తెరిచి చూస్తున్నాడు. మళ్ళీ పడుకుంటున్నాడు. ఆ సాయంత్రం నాటి శైలజ రూపమే కళ్ళ ముందు కనపడుతోంది. ఆమె తన భార్య, ప్రేయసి అయినా తనకు దక్కదు. ఆమె అప్రాప్త మనోహరి ఎప్పుడో చదివిన అబ్బూరి పద్యం మనసులో మెదిలింది. లేచి కూర్చొని గుర్తు తెచ్చుకుంటూ కాగితం మీద రాసుకున్నాడు. మోమున మోము చేర్చి నిను ముద్దుడు కోరిక లేదు. నీదు వృక్షో మృదుసయ్య పైన శిరసున్ గడవాల్చి వ్రేలు మల్లికా దాసు సువాసన మధురిమల్ పరికింబగ కాంక్ష లేదు. నా ప్రేమకు దారి చూపగా వరించితి నా అలరించు నిచ్చెలి. ఎంత గొప్పగా ప్లేటోనిక్ లవ్ రాశాడు. అసలు ఈ సృష్టిలో ప్లేటోనిక్ లవ్ అనేది ఉంటుందా? ప్రేయసి ప్రియలు దగ్గరకు చేరినప్పుడు ఒకరి పెదవుల్లో ఒకరు కలిసిపోవాలని, ఒకరి గాఢ పరిష్వంగంలో ఒకరు ఇమిడిపోవాలని ఉర్రూతలుగరా. అది తప్ప, అది సహజం కాదు. మోమున మోము చేర్చి ముద్దెడ కోరిక లేకపోవటంలో నిజం ఉండని ఉండకపోని అది గొప్ప భావన. వర్గాలు ఈ సత్యాలతో మలిగిపోని, ఎన్నిటి మధ్య చోటు చేసుకుని ప్రతి యుగంలోనూ ప్రతి తరంలోనూ సుస్థిరంగా ఉంటూనే ఉంటుంది. ఈ నిజాన్ని గమనించలేనివాడు దున్నపోతు.
ఇలా ఆలోచించి ఏ తెల్లవారుజామునో కన్నుమూశాడు నిద్రపోవటానికి. తిరిగి మెలకువ వచ్చేసరికి 8 దాటిపోయింది. అయ్యో అనుకుంటూ గబాల్న లేచి తలుపు తెరిచి చూశాడు. శైలజ ఇంటి తలుపు తెరిచే ఉంది, కానీ ఆమె కనపడలేదు. గబగబా ముఖం కడుక్కొని క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగి వద్దామని తాళం చెవి కోసం గూట్లో చెయ్యి పెట్టాడు. వేలు భగ్గుమంది. ఏమిటి అనుకుంటూ చూశాడు. గూట్లో ఎర్ర తేలు మిలమిలా మెరుస్తుంది. అప్పుడు బాధ 1000 రెట్లు అధికమైనట్లుగా అనిపించింది. ఒక్కసారిగా కెవ్వుమని కేక పెట్టి అటూ ఇటూ పరిగెత్తసాగాడు. సరిగ్గా ఆ సమయానికి శైలజ స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళబోతుంది. గుండెలు అదిరిపోయేటట్లు ఫణి పెట్టిన కేక వినిపించింది. ఏం జరిగింది? ఆమె నిగ్రహించుకోలేకపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఉన్నది ఉన్న పళంగా 43 నెంబర్ కాటేజీలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఫణి వేలు గట్టిగా పట్టుకొని వకరుస్తున్నట్లుగా గదిలో అటూ ఇటూ పరిగెత్తుతున్నాడు. ఏమండి, ఏం జరిగిందండి? అతను తల తిప్పి చూసి అంత బాధను విస్మరించి కళ్ళప్పగించి ఉండిపోయాడు. అలా చూస్తారేంటండి? ఏం జరిగిందో చెప్పండి. మళ్ళీ బాధ గుర్తొచ్చింది. వేలు పైకి పట్టుకొని చూపిస్తూ నీరసంగా తేలు అని గొణిగాడు. అయ్యయ్యో అంటూ గబాల్న అతని దగ్గరకు వచ్చి పొదివి పట్టుకొని పక్క మీదకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. చీరచెంగు పట్టుకుమని చింపేసి విషం లోపలికి పోకుండా తేలు కుట్టిన వేలుకు గట్టిగా కట్టేసింది. ఏమండి, నొప్పిగా ఉందా? అన్నట్లు తల ఊపాడు. కళ్ళల్లో అతను అనుభవిస్తున్న యమ బాధ తెలుస్తోంది. ఆ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆమె హృదయం ద్రవించిపోయింది. ఆ క్షణంలో ఆమె తన ఉద్యోగం, ఉన్న పరిస్థితి, తమను చుట్టుముట్టిన విషవలయం లాంటి సమస్యలు సమస్తం మర్చిపోయింది. అతని పక్కన కూర్చొని దగ్గరకు లాక్కొని అతని తలను గుండెలు కదుపుకుంది. ఎంత హాయిగా ఉంది. ఫణి కళ్ళు మూసుకొని ఆమె ఎదలో తలదాచుకొని పడుకొని ఉన్నాడు. ఎన్నాళ్ల తర్వాత తిరిగి ఈ సుఖం. అతను తేలికుట్టిన బాధను మర్చిపోయాడు. ఫణి, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏమిటి? తేలు కుడితే బాగుందా? తేలు కుట్టం కాదు, నేను నీకు ఇలా హత్తుకుపోయి ఉంటాం. మరి ఆ బాధ? ప్రేమ విషాన్ని తరిమేసింది. శైలజకు నవ్వొచ్చింది. ఫణి అంటూ అతని తలని హృదయానికి గట్టిగా అదుముకుంది. శైలు, మనం ఇలా ఉండటం ఎవరైనా చూస్తే చూడండి. కన్నలకు చెప్తే చెప్పని. ఉద్యోగాలు ఊడితే పోతే పోని. ఏమిటి ఉద్యోగాలా? హఠాత్తుగా శైలజ ఈ లోకంలోకి వచ్చింది. అమ్మో అనుకుంటూ అతన్ని మృదువుగా విడిపించుకొని లేచి నిలబడింది. తండ్రి తీసుకున్న అప్పు, పెళ్లి కాని చెల్లెళ్ళు, మేనత్త, భయంకరమైన ఆమె కొడుకు కళ్ళల్లో మెదిలారు. నో, ఉద్యోగం పోవటానికి వీల్లేదు. ఏమిటి శైలు అలా అయిపోయావు? సరిగ్గా అదే సమయానికి వాకిట్లో ఎవరిదో నీడపడింది. ఇద్దరు తలలు తిప్పి చూసేసరికి తలుపు దగ్గర చేతిలో పైప్తో కన్నల్ నిలబడి ఉన్నాడు. ఇద్దరికీ గుండెలు అవిసిపోయాయి. యథాప్రకారం కర్నల్ తన బంగళా పైన నిలబడి బైనాక్యులర్స్లో చూస్తుంటే శైలజ ఎదురుగా ఉన్న కాటేజ్లోకి పరిగెత్తుకుంటూ పోవటం కనపడింది. ఆ పరిగెత్తుకు పోవటంలో స్వాభావికం కనపడలేదు. ఏదో జరిగింది. ఏం జరిగింది అని అడిగాడు. నేను ఇంట్లో ఉంటే హఠాత్తుగా వీరు వేసిన పెద్ద కేక వినపడింది సార్. ఏం జరిగిందో అని గాబరాగా వచ్చేశాను. వీరికి తేలు కుట్టింది సార్. అవును సార్, నాకు తేలు కుట్టింది అంటుంటే ఫణికి తన బాధ జ్ఞాపకం వచ్చింది. వెంటనే వేలు పట్టుకొని అబ్బా అమ్మా అంటూ మూలగసాగాడు. అరెరే, ఎంత పని జరిగింది అని కన్నల్ కూడా బాధపడ్డాడు. ఫణి వేలు అతను కనిపించేలా మూసి ఉంచాడు. కన్నల్ దాని వంక పరీక్షగా చూసి శైలజ వంక తిరిగి గుడ్, ఫస్ట్ ఎయిడ్ కూడా చేసావన్నమాట అన్నాడు. ఆమె తప్పు చేసినట్లు తల వంచుకొని తప్పలేదు సార్, తోటి మానవుడు బాధతో గిలగిల్లాడుతుంటేనూ నో దట్స్ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. రాముడు ఇంకా వచ్చినట్లు లేదు, నేను వెళ్ళి డాక్టర్ని పంపిస్తాను అన్నట్లు ఇంకా అతను కాఫీ ఏమీ తాగినట్లు లేదు. మిస్ శైలజ, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి సార్, ఇతను చాలా వీక్గా ఉన్నట్లున్నాడు. ఈ లోపల కొంచెం కాఫీ ఏర్పాటు చేయగలరా? నాకు ఇలాంటి ఇష్టం లేదు అన్నట్లు శైలజ ముఖం పెట్టింది. అయినా మీరు చెప్తున్నారు కాబట్టి అన్నట్లు ఓ చూపు చూసి అలాగే సార్ అన్నది. కర్నల్, మిస్టర్ ఫణి, ఈరోజు బాగా రెస్ట్ తీసుకోండి. ఆఫీస్కు రావాల్సిన పనిలేదు. మిస్ శైలజ, వీలుంటే భోజనం ఏర్పాటు కూడా చేసి మామూలుగా 10 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోండి అని ఇద్దరి వైపు ఓసారి చూసి బయటకు వెళ్ళిపోయాడు. వెడుతూ ఉన్నప్పుడు అతను నవ్విన నవ్వు ఆ గదిలో తరంగాలుగా వ్యాపించి క్రమంగా అంతర్ధానమైంది. ఒక్క క్షణం తర్వాత ఇద్దరూ తెప్పరిల్లారు.
బాస్ ఆర్డర్ జారీ చేసేశారు. మొదట కాఫీ తయారు చేయి, తర్వాత టిఫిన్, తర్వాత భోజనం అన్నాడు ఫణి దర్జాగా. ఓకే సార్, 1 మినిట్ అంటూ శైలజ బయటకు పరిగెత్తింది. తన పక్క కాటేజీ బాల్కనీలో నిలబడి చూడామణి ఇటువైపు చూస్తోంది, కళ్ళు పెద్దవి చేసుకొని. శైలజ లెక్క చేయలేదు. ఆమెను చూసి చూడనట్లుగా గబగబా తన కాటేజీలోకి వెళ్ళిపోయింది. ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది. చలాకీగా ఇల్లంతా బొంగరంలా కలియదిరిగింది. 5 నిమిషాల్లో కాఫీ తయారు చేసింది. కప్పులో పోసి ఫణి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఫణి ఇంట్లో వేరే కుర్చీ లేదు. తను పక్క మీద కూర్చొని కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటే ఆమె పక్కన నిలబడింది. శైలు, నా పక్కన కూర్చో, ఎవరైనా వస్తారు. కర్నల్ డాక్టర్ గాని పంపిస్తా అన్నారు కదా. ఇద్దరి మనసుల్లోకి ఒకే ఆలోచన వచ్చింది. ఇందాక కర్నల్ రాకముందు ఇరువురు ఒకరికొకరు హత్తుకుపోయి ఉన్నారు. అతను ఒక్క నిమిషం ముందుగా వచ్చి ఉంటే ఒళ్ళు జల్లుమంది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఏమిటి చూస్తున్నావు? అప్రయత్నంగా ఒకేసారి అన్నారు. ఇంతలో బయట అడుగులు చప్పుడైంది. తల తిప్పి చూసేసరికి చేతిలో మెడికల్ చెస్ట్తో డాక్టర్ గారు లోపలికి వస్తున్నారు. ఆయన 60 ఏళ్ళు దాటిన మనిషి. గవర్నమెంట్ సర్వీస్లో ఉండి రిటైర్ అయ్యాక జనతా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ డాక్టర్గా వచ్చి చేరాడు. కర్నల్ కూడా డాక్టరే కానీ కంపెనీ యాజమాన్యం స్వీకరించాక ఆయన వైద్యం జోలికి పోవటం లేదు. అప్పటికి ఫణి కాఫీ తాగడం పూర్తయింది. ఫణి దగ్గరకు వచ్చి ఎలా ఉంది నొప్పి అడిగాడు. నొప్పి చాలా తీవ్రంగా ఉంది డాక్టర్ అన్నాడు ఫణి ముఖం బాధగా పెట్టి. ఉంటుంది మరి, తేలు కుడితే బాధగా ఉండదటయ్యా అని మెల్లిగా బ్యాండేజ్ విప్పదీసి లోకల్గా ఓ ఇంజెక్షన్ చేశాడు. వేలంతా బండబారిపోయినట్లుగా అనిపించింది ఫణికి. తర్వాత చేతికి మరో 2 ఇంజెక్షన్లు చేశారు. ఏమి డాక్టర్ ఇన్ని చేస్తున్నారు? తేలు కుట్టిన బాధ కంటే ఈ ఇంజెక్షన్ సూదుల బాధ ఎక్కువగా ఉంది. ఉంటుంది మరి, ఉండదు. ఈ బాధలో పడి ఆ బాధ మర్చిపోతావని. ఒకటి యాంటీబయాటిక్, రెండోది నిద్రకు. ఫణికి కళ్ళు తిరిగినట్లయిపోయింది. ఏమిటి డాక్టర్, నిద్రకి ఇచ్చేశారా అన్నాడు గాబరాగా. చేయొద్దటయ్యా మరి, లేకపోతే ఈ షాక్ ఎలా తగ్గుతుందనుకున్నావు? వస్తా అని డాక్టర్ గబగబా బయటకెళ్ళిపోయాడు. ఫణి ఇందాకటి నుంచి మనసులో ఎన్నో ప్లాన్లు వేసుకుంటున్నాడు. అతని మనసు పరిధులు దాటి విహరిస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా బక్కచిక్కిపోయినట్లయిపోయాడు. ఏమిటి ఫణి అట్లా అయిపోయావు? ఇంకా ఎట్లా ఉండేది శైలు? అయ్యయ్యో, నిద్ర మత్తుకు ఇంజెక్షన్ చేసేశాడు. చేస్తేనేం మత్తు వస్తుంది, వస్తేనేం అంటూ గుమ్మం వైపు చూశాడు. తలుపు దగ్గరగా వేసింది. మళ్ళీ వస్తేనేం అంటూ ఆమెను హఠాత్తుగా చేయి పట్టుకుని బలంగా లాగాడు. ఒళ్ళోకి వచ్చి పడింది. ఇన్నాళ్ళకు గాని నువ్వు దొరికితే అంటూ ఆమె ముఖంలోకి తన ముఖం చేర్చి జుట్టు, నుదురు, కళ్ళు, బుగ్గలు, పెదవులు ఎక్కడ పడితే అక్కడ కసిగా ముద్దులు పెట్టేసుకున్నాడు. వద్దు ఫణి అంటూ అతని ఒడిలోంచి లేవబోయింది. అంటూ చేత్తో ఆమె నడుమును చుట్టేశాడు. లేవనివ్వక నిన్ను తీసేసుకుంటాను. అమ్మో ఇప్పుడా? అమ్మో లేదు గిమ్మో లేదు, వేళా గీళ్ళ కేర్ చేయను అంటూ ఆమెను బలంగా మీదకు లాక్కున్నాడు. ఆ విసురుకు అతను వెళ్ళి పక్క మీద పడితే ఆమెమో వెల్లికితల అతని మీదకు అభిముఖంగా వాలి ఉండిపోయింది. ఆమె కదలకుండా వీపు చుట్టూ చేతులు పోనిచ్చి పొదివి పట్టుకున్నాడు అతను. ముఖం ఆనుకుని ఉన్నాయి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు అతను. అతని చెయ్యి ఆమె పమిటి మీదకి ఎగబ్రాకింది. అతని మోహావేశం ఆమె అర్థం చేసుకుంది. ఆమె శరీరం కూడా సెగలు చిమ్మకపోలేదు. కానీ వివేకం హెచ్చరిస్తుంది. అయ్యయ్యో, తలుపులు తీసున్నాయండి అన్నది ఆఖరి ప్రయత్నంగా. అతను ఆమెను విడిచిపెట్టాడు. వేసి వస్తాను అంటూ లేచి గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు గడియ వేయబోతూ అలాంటి స్థితిలోనూ ఏదో అనుమానంతోచి తలుపు కొంచెం తెరిచి చూశాడు. వెంటనే నీళ్లు కారిపోయినట్లయిపోయాడు. బయట రాముడు నిలబడి ఉన్నాడు. ఏమిటి రాముడు? అయ్యగారు పంపించారు సార్. దేనికి? ఇక్కడ ఉండమన్నారు సార్. సరే అంటూ నిస్పృహగా లోపలికి వచ్చేశాడు. అతని వాలకం చూసి శైలజ ఏం జరిగింది అని అడిగింది. బయట రాముడున్నాడు, కాపలా కనుకుంటాను. అయ్యయ్యో అంటూ శైలజ లేచి నిలబడింది. ఇహ నే వస్తానండి, బాగుండదు. మీకేదన్నా టిఫిన్ తయారు చేసి తీసుకొస్తాను. అతను ఆమె వంక దీనంగా చూశాడు. 10 నిమిషాల్లోరా, ఏదో వంక పెట్టి రాముణ్ణి పంపించేస్తాను. అలాగేనండి, ప్రామిస్. శైలజ తలుపులు తెరుచుకుని తన కాటేజీలకు వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఫణి బుర్ర చకచకా పనిచేస్తుంది. 1 నిమిషం గడిచాక ఏదో ఆలోచన తోచి రాముడు అని పిలిచాడు. సార్ అంటూ రాముడు లోపలికి వచ్చాడు. ఫణి వేలు పట్టుకొని వర్ణించి తలవిగానంతగా బాధ కనపరుస్తూ అభినయిస్తున్నాడు.
ఏమిటి సార్, బాధ తగ్గలేదా? లేదయ్యా, నాకు ఈ ఇంగ్లీష్ మందులు పనిచేయవు. దగ్గరలో హోమియో స్టోర్స్ ఏదైనా ఉందా? ఊళ్ళోకి వెళ్ళాలి సార్, చాలా దూరం. తప్పదు, ఈ బాధ భరించలేకపోతున్నాను అని ఫణి కాగితం పెన్ను తీసుకొని దాని మీద తనకు కావలసిన మందు పేరు రాసి డబ్బు కూడా ఇస్తూ, త్వరగా రావాలి సుమా, ఎక్కువసేపు ఉండలేను అన్నాడు. ఎంత సైకిల్ మీద వెళ్ళినా గంట సేపు పడుతుంది సార్. గంటే? భలే ఛాన్స్ అని మనసులో సంతోషిస్తూ, గంటే కనీసం 30 గంటలు రాలేవా? ట్రై చెయ్యవయ్యా, తొందరగా వెళ్ళరా మరి అని బయటకన్నాడు. అలాగే సార్ అని రాముడు రివ్వున వెళ్ళిపోయాడు. తలుపు తెరిచే ఉంది. 34వ నెంబర్ కాటేజ్ వైపు చూస్తున్నాడు. దాని తలుపు కూడా తెరిచే ఉంది. శైలజ అటు ఇటు కదలటం కనిపిస్తుంది. రా, త్వరగా రా అని ఫణి సంజ్ఞలు చేశాడు. ఉండు అన్నట్లు ఆమె సంజ్ఞల ద్వారానే ప్రత్యుత్తరం ఇచ్చి పని మీద ఉన్నట్లు అటు ఇటు తిరుగుతుంది. అతనికి అసహనంగా ఉంది, కోపంగా ఉంది. రాకపోతే చూడు మరి అని బెదిరించాడు. మళ్ళీ అహాన్ని చంపుకొని చేతులెత్తి దండం పెట్టాడు ప్రాధేయపూర్వకంగా. అక్కడి నుంచి శైలజ నవ్వటం కనపడుతుంది. కాసేపు ఆ మాతను కనపడలేదు. ఒక్కొక్క నిమిషము గడిచిపోతుంటే అతనికి ఉక్రోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఎందుకో తల తిరిగినట్లయింది. ఉన్నట్లుండి కళ్ళు మూసుకుపోయినట్లు అనిపించింది. ఇదేమిటి? నిలబడలేక పక్క మీదకి వెళ్ళి పడుకున్నాడు. మరో క్షణంలో అతని కళ్ళు మూతలు పడ్డాయి. కొంతసేపటికి టిఫిన్ మూతబెట్టి ఉన్న పళ్ళెంతో శైలజ ఆ ఇంట్లోకి ప్రవేశించేసరికి ఫణి మత్తు ఇంజెక్షన్ తాలూకు నిద్రలో గాఢంగా మునిగి ఉన్నాడు. పక్కన కూర్చుని ఫణి ఫణి అని పిలిచింది. లేవలేదు. తట్టి చూసింది. ప్రయోజనం లేకపోయింది. నిస్పృహగా నిట్టూర్పు విడిచి పళ్ళెం నేల మీద పెట్టి దిగాలుపడి కూర్చుంది. కాసేపటికి 10 గంటలు అవనే అయింది. సాయంత్రం రామకృష్ణ ఫణిని చూడటానికి వచ్చాడు. ఏమిటి బ్రదర్, తేలు కుట్టిందంట? ఎర్ర తేలా, తెల్ల తేలా? తేలుని చంపేశావా మరి అంటూ పక్కనే కూర్చున్నాడు. తర్వాత నొప్పి పుట్టిందా? బాగా నొప్పి పుట్టిందా? నిప్పును ముట్టుకున్నట్లుగా అనిపించిందా? అన్నట్లు నొప్పి ఎంతసేపు ఉంది అంటూ ఇత్యాది ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత తేలు నాకెప్పుడు కుట్టలేదు, కానీ అలా అనకూడదంట, అంటే తప్పకుండా కుడుతుందంట అని ప్రపంచ సత్యం ఒకటి వల్లించాడు. అప్పుడు ఫణి రాత్రి రాసి పెట్టుకున్న పద్యం ఉన్న కాగితం అతని కళ్ళ పడింది. అరే, ఎవరు రాశారు ఇది? బాగానే ఉన్నట్లుందే అన్నాడు కాస్త చదివి. ఫణికి అతని రాక ఆ ధోరణి కోపం తెప్పిస్తోంది. నేనే రాశాను అన్నాడు ఆ కోపంలో. నువ్వా? అవును నేనే. అయితే నువ్వు కవి కూడా అన్నమాట. అయితే ఇంకా జాగ్రత్తగా చదవాల్సిందే అని కాగితాన్ని అధ్యయనం చేస్తున్నట్లు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క పాదం చదువుతూ, మోమున మోము చేర్చి నేను ముద్దుడు కోరిక లేదు. ఇదేమిటి బ్రదర్ ఇలా రాశావు? మోము అంటే ముఖం కదూ. ముఖానికి ముఖం చేరిస్తే ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉంటారు? ఆహా, అసలు ఎలా ఉండగలరు అని. అది ఒక అందమైన భావన. ఫణికి ఉదయం సంగతి గుర్తొచ్చింది. ప్రేయసి ప్రియుల్ని కవి అలా రూపకల్పన చేసుకోవటంలో ఓ సొగసు ఉంది. ఓహో అలానా? నీదు వక్షో మృదుసయ్య పైని అంటే వక్షం అంటే 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 గుండెలు, సెయ్య అంటే పక్క కదూ, అంటే గుండెల మీద పక్కేసుకుని పడుకుంటాడా? ఏమిటి బ్రదర్ నీ థాట్ చాలా ఘాటుగా ఉన్నట్లుందే. ఇలా మాట్లాడి మాట్లాడి చీకటి పడే వేళకు రామకృష్ణ వెళ్ళిపోయాడు. ఆ సమయం కోసమే చూస్తున్నట్లుగా ఫణి గబాల లేచి తలుపు దగ్గరకు చూశాడు. ఎదురుండి తలుపు వేసి ఉంది. ఏం జరిగింది? ఆఫీసులో మళ్ళీ కన్నల్ ఆర్డర్స్ జారీ చేశాడా? ఎందుకని తన వైపు చూడటం లేదు? ఈవేళ ఒక్కరోజే అవకాశం ఉంది. అది ఇలా వృధాగా కాలిపోవలసిందేనా? ఏం చేస్తే ఆమె తన దగ్గరకు వస్తుంది? ఏం చేసి ఆమెను సర్వం మరిచేలా చేసి తన దగ్గరికి రప్పించుకోగలడు? తేలు మళ్ళీ కుడితే ఏది ఎక్కడుంది? కనపడితే తనను కొట్టమని ఆహ్వానిస్తాడు. వేలు సంతోషంగా అందిస్తాడు. ఇల్లంతా ఓపిగ్గా వెతికాడు. లేదు. ఈవేళ ఇలా గడిచిపోతుంది. ఈరోజు ఇలా అసమగ్రహంగా పూర్తయితే తాను భరించలేడు. ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. నిమిషాలు నిర్దయగా నలుగుతున్నాయి. కానీ ఉపాయం అందటం లేదు. బాత్రూమ్ పక్కనే ఉన్న కిటికీలోంచి కొంచెం పెద్ద సైజు రాయి కనిపించింది. తనే ఎందుకో అక్కడ పెట్టాడెప్పుడో. ఉన్నట్లుండి మెరుపు మెరిసినట్లు ఉపాయం స్ఫురించింది. వెనక ముందు ఆలోచించలేదు. ఆ రాయి అందుకున్నాడు. ఎత్తుగా కాలి బొటన వేలు మీద పడేటట్లు గురిచూసి పట్టుకున్నాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. రాయి వదిలిపెట్టాడు. అమ్మో అని పెద్ద కేక. వేలు పగిలి రక్తం చిమ్ముతోంది. వస్తోంది, తప్పదు. తన అంచనా దెబ్బతినదు. అదిగో అడుగుల చప్పుడు.
అదిగో ఎవరో తలుపు తీసుకుని వస్తున్నారు. కళ్ళు తెరిచాడు. ఎదురుగా చూడామణి. ఆ దశలో చూడామణిని చూడగానే నిరత్తుడైపోయాడు. గుడ్లప్పగిన చూస్తూ ఉండిపోయాడు. చూడామణి ముఖంలో చిరాకు కనిపిస్తుంది. ఏం జరిగింది? ఎందుకు కేక పెట్టారు? అడిగింది అసహనంగా. ఫణి లోకంలోకి వచ్చి పడ్డాడు. ఒకసారి కిందకు చూసి కాలు, రక్తం అన్నాడు కంగారుగా. చూడామణి అతని కాలు వైపు చూసింది. కాలు చితికి రక్తం కారుతూ నేల కూడా తడిసిపోయింది. పక్కనే రాయి పడి ఉంది. కాలుకి ఏమైంది? చితికింది. ఎలా చితికింది? రాయి పడింది. అసలు రాయి జోలికి ఎందుకు వెళ్ళారు? ఫణి తడబడ్డాడు. కిటికీలో ఉంది, బయట పారేద్దామని తీయబోతుండే మీకెందుకని అన్నీ ఈ వేళ ఇలా అవుతున్నాయి? వేలుకు తేలు కుట్టడం, కాలి మీద రాయి పడి చితికిపోవటం, ఏమో మరి అన్నాడు ఫణి. సరే పడుకోండి, కట్టుకడతాను. మీరా? అవును నేనే, పడుకోండి, రక్తం బాగా కారిపోతుంది. ఆమె ముఖంలో ఒక్కొక్కసారి దీనంగా చూసి విధి లేక పక్క మీదకి వెళ్ళి పడుకున్నాడు. చూడామణి వచ్చి నేల మీద అతని మంచం పక్కగా కూర్చుంది. ఏం చేస్తుంది? చీర చింపేస్తుందా? బాగానే చితికింది అన్నది. అవునండి, చాలా బాగా చితికింది అన్నాడు ఫణి బాధను అభినయిస్తూ. ఉండండి, ఇప్పుడే వస్తాను అని చూడామణి లేచి బయటికి వెళ్ళిపోయింది. శైలజ ఏం చేస్తుంది? ఇదంతా గమనిస్తుందా? ఒక తీపితనం కోసం నిక్షేపం లాంటి కాలు చితగొట్టుకుంటే ఈ చేదు మాత్రం తగిలిందేంటి? 2-3 నిమిషాల్లోనే చూడామణి తిరిగి వచ్చేసింది. ఆమె చేతిలో దూది, బ్యాండేజ్ రోలు, 2 పాత్రలు, ఈ సరంజామా అంతా ఉంది. బాత్రూంలోకి వెళ్ళి ఓ పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చింది. మళ్ళీ అతని పక్కన కూర్చొని గాయాన్ని శుభ్రం చేస్తూ పైజమా తడుస్తుందని కొంచెం పైకి తీయబోయింది. ఫణి మెరుపులా చేత్తో పైజమా పైకి రాకుండా పట్టుకున్నాడు. కొన్నాళ్ల క్రితం అల్సేషన్ డాక్స్ చేసిన గాయం తాలూకు మచ్చ ఉందక్కడ. ఆవిడ చూస్తే అతని గుండె దడదడలాడిపోయింది. పర్వాలేదు, తీయనియండి. వద్దండి. ఆమె అతని ముఖంలోకి ఒకసారి చూసి మళ్ళీ బ్యాండేజ్ చేయటంలో లీనమైపోయింది. ఫణికి ఆశ్చర్యంగా ఉంది. చూడామణి గారేమిటి తనకి గాయం శుభ్రం చేసి కట్టుకట్టమేంటి? ఈ సంఘటన ఇలా జరుగుతుందని ఎవరనుకున్నారు? థ్యాంక్స్ అండి అన్నాడు ఆమె పూర్తి చేసి నిలబడుతూ ఉండగా. ఈ పూట భోజనం ఎలా చేస్తారు? చెయ్యనండి, ఆకలిగా లేదు. నీరసంగా ఉన్నారు, కొంచెం తీసుకోండి, రాముడితో పంపిస్తాను. అతని జవాబు కోసం ఎదురు చూడకుండా తీసుకొచ్చిన సరంజామాతో బయటకు వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో చిరునవ్వు లేదు, ప్రసన్నత లేదు, అసలు ఏ భావం లేదు. వచ్చి ఒక డ్యూటీగా తాను చేయదలుచుకున్న పని పూర్తి చేసి వెళ్ళిపోయింది. ఎంత విచిత్ర వ్యక్తి అనుకున్నాడు. మెల్లిగా లేచి గుమ్మం దాకా వచ్చి ఎదురింటి వైపు చూశాడు. అక్కడే నిలబడి 5 నిమిషాల సేపు తలుపులు తెరుచుకుంటాయేమోనని ఎదురు చూశాడు. అలా జరగలేదు. ఇంకాసేపు చూడాలని ఉంది కానీ నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి. పక్క మీదకొచ్చి పడుకున్నాడు. ఆ రాత్రి బొమ్మల ఫోన్లో పలకరిద్దామని ఎంతోసేపు తారట్లాడాడు. చూడామణి ఇంట్లో దీపం ఎంతకీ ఆరలేదు. తర్వాత కళ్ళల్లోకి నిద్ర కూరుకొని వచ్చేసింది. ఇహ ఉండలేక వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు డ్యూటీకి వెళ్ళాడు. చూడామణి చూడగానే గౌరవ సూచకంగా నవ్వి పలకరించాలని ప్రయత్నించాడు. కానీ ఆమె ఏమీ గమనించినట్లు తన పనిలో తాను మునిగిపోయింది. గ్లాస్ ఛాంబర్ అవతల తన స్థానంలో శైలజ కూర్చొని ఉంది. టేబుల్ మీద రసాయనాలు ఉన్న చైనా డిష్లు అటూ ఇటూ కదిలిస్తున్నప్పుడు, మైక్రోస్కోప్ లెన్సెస్ అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడల్లా ఆమె తెల్లని వేళ్లు మెరుస్తూ అతని శరీరంలో, మనసులో స్పందనలు రేపుతున్నాయి. పని మీద ఏకాగ్రత లేదు. యువతల చూడామణి పని చేస్తున్నట్లు నటించాలి. నానా హైరాణ పడుతూ యాక్షన్ చేస్తున్నాడు. లంచ్ అవర్. అదృష్టవశాత్తు ఈవేళ చూడామణి బాత్రూమ్కి వెళ్ళింది. ఫణి ఊపిరి పీల్చుకున్నాడు. శైలు, అలా ఉన్నావేంటి? శైలజ మాట్లాడలేదు. తల తిప్పి కూడా చూడలేదు. శైలు పలకలేదు. శైలు నిన్నే. ఇష్టం లేనట్టు తల తిప్పి చూసింది. మాట్లాడవేం? నాతో ఏముంటాయి మాటలు? అదేమిటి శైలు? నీతో గాక ఇంకెవరితో ఉంటాయి? అది నీకే తెలుసు. అంటే ఆ చూడామణ్ణి అడుగు, చెప్తుంది. శైలు, చేసే పని చల్లగా చేసి ఏమీ తెలియనట్లు యాక్షన్ చెయ్యకు. ఏమిటి నేను చేసిన పని? చూడామణ్ణి ఇంటికి వచ్చిందా లేదా? నువ్వు వస్తావని కాలు చితగొట్టుకుని కేక పెట్టాను. నీ బదులు ఆవిడొచ్చింది. ఏం చెయ్యను? ఇది వరకు దెయ్యం గియ్యం అని తిట్టేవాడివి. ఇప్పుడు ఆవిడ అని మర్యాదగా సంబోధిస్తున్నావు. ధోరణి మారిందే. శైలు, నీలో ఏదో దయ్యం ప్రవేశించింది. ఇప్పుడు నేను దెయ్యంలా కనపడుతున్నానా? నిన్నటి నుంచి నా రూపం మారిపోయిందా? లేక నీ దృష్టి మారిపోయిందా? శైలు, నువ్వు ఇలా అంటం బాగాలేదు. బాధగా కూడా ఉంది. నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనేం చేయను? అసలు ఏం జరిగిందంటే అసలే ఆమె మండిపడుతూ ఉంది. చెప్పాలంటే భయంగా ఉంది.
సంకోచిస్తున్నావెందుకు? నిజం చెప్పడానికా? సంకోచం ఏమీ లేదు. కాలు చేతులు కొట్టుకొని కేకేశాను. ఆమె వచ్చింది. రక్తం అది చూసి కట్టుకట్టింది. ఇంకా భోజనం పంపించింది. ఇంకా అంతే. ఇంకా ఏం లేదు. ఆవిడ కడితే మటుకు నువ్వెలా కట్టించుకున్నావు? ఏం చెయ్యను, పడుకోమని కడుతుంటే ఆవిడ పడుకోమనగానే పడుకున్నావన్నమాట. బ్యాండేజీ కోసం. శైలు, చాలా స్పీడ్గా పోతున్నావు. నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఆడదాని అనిపించావు. నువ్వు మొగుడు అనిపించావు. చూడామణి గురించి అదిగో వస్తోంది నీ చూడామణి. ఇద్దరూ మాటలాపేశారు. చూడామణి తన సీట్లోకి వచ్చేసరికి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నట్లు నటిస్తున్నారు. ఆ సాయంత్రం రామకృష్ణ వచ్చాడు. ఏం బ్రదర్, ఇవాళ కూడా డ్యూటీలోకి రాలేదా అంటూ. వచ్చాను అన్నాడు ఫణి ముక్తసరిగా. క్యాంటీన్కి రాలేదేం? నీరసంగా ఉండి రాలేదు. అదేమిటి, కాలుకు కూడా కట్టుకట్టావు? దానికేమైంది? చిన్న దెబ్బ తగిలింది. 2 రోజులు రెస్ట్ తీసుకోపోయావా? ఈ చాకరీ ఎప్పుడు ఉండేదేగా అంటూ పక్కకి వచ్చి కూర్చున్నాడు. ఫణి రాసి పెట్టుకున్న పద్యం ఉన్న కాగితం అతని కళ్ళబడింది. దాని చేతుల్లోకి తీసుకుని మళ్ళీ చదివాడు. బ్రదర్, నేను ప్రశ్న అడుగుతాను, చెప్తావా? ఏంటో చెప్పు. గుండెల్లో ఏదో బాధ, వేదన లేందే ఇలాంటి కవిత్వం వెలికిరాదు. ఎవరు నీ గుండెని ఇలా పిండేసింది? ఉన్నదిలే మా ఊళ్ళో. శైలజ కంటే బాగుంటుందా? అదుగో అదుగో. మళ్ళీ శైలజ ఊసును తన దగ్గర ఎత్తుతున్నాడు. ఆమె అందం ముందు ఈమె ఏ పాటి? అబ్బో, ఆమె ఎక్కడా? అందుకే అనుక్షణం పక్కనే ఉంటున్నా, ఎదురెదురుగా ఉంటున్నా ఇతను కవ్వించబట్టం లేదు అనుకున్నాడు రామకృష్ణ. బ్రదర్, నాకు సహాయం చేసి పెట్టాలి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. ఏంటో చెప్పు. ఓ ప్రేమలేఖ రాసి పెట్టాలి. ఎవరికి? శైలజకి. వళ్ళు మండిపోయింది. యూ రాస్కెల్ అనబోయి తమాయించుకున్నాడు. ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా కథ విన్నారని అనుకుంటున్నాను. అలా విన్నవాళ్ళు తప్పకుండా ఒక కమెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఇక మళ్ళీ రేపు కొనసాగిద్దాం, సరేనా?